హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నారావణ్ స్టోరీని కూడా ఫాలో చేయండి. జస్ట్ మన గురించి టెన్షన్ పడకుండా ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేస్తే చాలు అని సింపుల్ గా క్లారిటీ ఇచ్చి వెళ్దాం అనడంతో తనతో పాటు స్టార్ట్ అయిన సహస్రను రాజ్ క్యాబిన్ లో వదిలి వెళ్ళిపోయింది ప్రీతి. పర్సనల్ రూమ్ లో బెడ్ మీద ఉన్నాడు రాజ్. మంచిగా నిద్రపోయి లేచిన అయ్యగారి మొహం ఉబ్బరంగా కనిపిస్తూ ఉంటే వర్క్ ఏమీ లేదా అని డౌట్ గా అడుగుతున్న హంస పాపని దగ్గరికి లాక్కుని నడుము చుట్టి పొట్టలో మొహం ఒత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ తలలో వేళ్లను చేర్చి స్మూత్ గా ప్రెస్ చేస్తూ ఎవరినొతి కలిసిపోయావు అని అడిగింది. మందిరంగా వినిపిస్తున్న తన ప్రశ్నకి సన్నగా విచ్చుకున్న పెదవులతో, ఉతకడం తప్ప నాకు వేరే పనేమీ లేదా? షాపింగ్ జర్నీ అంటూ 5 days బ్రేక్ ఇచ్చావు. నైట్ డ్యూటీ కోసం బాడీని ప్రిపేర్ చేస్తున్నాను అన్నాడు మోకింగ్ వాయిస్ లో. చిలిపిగా వచ్చిన ఆ బలుపు మాటలకి విచ్చుకున్న సహస్ర కలువ కళ్ళలో సిగ్గు పూరేకులు. పొత్తి కడుపు మీద పెదవులద్ది తల పైకి లేపి చూసిన అయ్యగారి చూపులు తనని తాకుతూ ఉండగా బిగించిన పెదవులతో, అందుకేనా మార్నింగ్ నుంచి అయ్యగారు మొహం చూపించట్లేదు అని కినుకుగా ఎత్తి పొడిస్తే హంస పాపాలక రాజ్ నిద్రమత్తును ఎటో తరిమేసింది. మిస్ అయ్యావా అని అడిగిన తన గొంతులో అల్లరితో నిండిన మాధుర్యం. అంత లేదు అంటూ బెట్టి చూపిస్తున్న శాస్త్రను కాళ్ల మీదకి లాక్కొని ఫ్రాక్ కింద నుంచి చేతులు చేర్చి బలంగా తనలోకి అదుముకుంటూ, ఏది మళ్ళీ చెప్పు అన్నాడు కవ్విస్తూ. మార్నింగ్ నుంచి దూరమైన చెలికాడి స్పర్శ రఫ్ గా చుట్టేస్తూ ఉంటే వీణలు పెట్టిన ఫీలింగ్ ఆ ప్రకంపనలో అబ్జర్వ్ చేస్తూ, ఏంటే సైలెంట్ అయ్యావు అని అంటుంటే ఆన్సర్ లేదు సహస్రం నుంచి. రాజ్ మెడ చుట్టేసి షోల్డర్ కి తలవాల్చింది. తనని తన స్పర్శని ఫీల్ అవుతున్న హంస పాపని ఇక డిస్టర్బ్ చేయలేదు. సున్నితంగా ఫ్రాక్ జిప్ తీసేసి మునివేళ్లతో స్మూత్ గా వెన్ను మీద ఆడుకుంటూ అందుకు గాను డిస్టర్బ్ అవుతున్న సహస్ర బాడీ మూమెంట్స్ ని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు. సడి చేయకుండా కొన్ని నిమిషాలు ఇద్దరి హార్ట్స్ లో ఎన్నో ఫీలింగ్స్ ని ఫీల్ చేస్తూ నెమ్మదిగా కరిగిపోతున్నాయి. అభినవ్ కాల్తో బెడ్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంటే తల తిప్పి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటూ, బావుందా అని ఇంటెన్స్ వాయిస్ తో ప్రశ్నిస్తే అతగాడు చేస్తున్న మాయలో మునిగిపోయి ఉన్న సహస్ర "మ్మ్" అంటూ రాజ్ హెయిర్ బిగిస్తూ నెక్ మీద పెదవులు నిలిపింది. నాకన్నా ముందు ఈ ప్లేస్ లో ఎవరున్నా ఇలాగే రెస్పాండ్ అవుతావు కదా అని చిన్న గొంతుతో అడిగాడు. ఆ ప్రశ్న అంత తొందరగా అర్థం కాని సహస్ర తలుపు చాటు నుంచి తొంగి చూస్తున్న చిన్న పిల్లల అమాయకంగా చూస్తే, ఇన్నోసెంట్ బేబీ ఫేస్ తో నన్ను లాక్ చేయకు అని కార్నర్ స్మైల్ తో ఇంకా ఏదో అనుబోతున్న రాజ్ మాటలకు అడ్డుపడి, ఏమడిగావు అంది చిన్న చేసిన కళ్ళతో అతగాడి ఫేస్ ని గుచ్చి గుచ్చి చూస్తూ. సేమ్ క్వశ్చన్ రిపీట్ చేసి, నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ నీ దగ్గర ఉన్న ఫీలింగ్స్ ఇప్పటి వరకు ఎవ్వరి దగ్గర చూడలేదు. యు ఆర్ రియల్లీ ఆసమ్, బట్ నీకు నేనే ఫస్ట్ కదా. నీ బాడీ ఫ్లెక్సిబిలిటీకి చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ సో లక్కీ. ఇలా ఈ ప్లేస్ లో నేను కాకుండా ఇంకొకరుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావో అని మాట్లాడుతూ పోతున్న రాజు మొహంలో అదే చెదరని నవ్వు. బట్ సహస్ర పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వేవేల కత్తులు ఒకేసారి గుండెల్లో దింపినంత నొప్పి. నీటి కుండల్లా మారిపోయిన కనుపాపలు గట్టు దూకుతున్న కన్నీళ్ల స్పర్శ కూడా తనకి తెలియటం లేదు. మాటలతో చంపేవాళ్ళని నా జీవితంలో ఒకరిని చూశాను రాజ్, మా మేనత్త యామిని. ఇదే విధంగా మాటలతో మా నాన్నకి గుండె పొట్టు వచ్చేలా చేసి చంపేసింది. అప్పటి వరకు నువ్వు అడిగిన ఆ మగాడు, నేను చాలా కంఫర్ట్గా ఉన్న మగాడు మా నాన్న మాత్రమే. ఆ ముందు రోజు రాత్రి కూడా నాన్న గుండెల మీద పడుకున్నా. ఏ కష్టం తెలియని ఆ వయసుకి నాన్న కౌగిలి నాకు స్వర్గం. ఆ స్వర్గాన్ని నాకు దూరం చేసిన యామిని తర్వాత అటువంటి మరొక మనిషి నా లైఫ్లోకి వస్తారని ఏ మాత్రం ఊహించలేదు. ఆ మహాతల్లి కన్నా 2 times ఎక్కువ పవర్ఫుల్ నువ్వు. నేను అడగకుండానే నా లైఫ్లోకి వచ్చావు. ఇష్టం అంటూనే టార్చర్ చేస్తావు, కావాలి అంటూనే కన్నీళ్లు పెట్టిస్తావు. ఎక్కడో ఎవరి వల్లనో నీ మనసు విరిగిపోయింది, భరించలేని గాయమైంది. కానీ ఆ వ్యక్తిలా అందరూ ఉండరు, అది నీకు తెలుసు. అయినా నన్ను టార్చర్ చేస్తావు. నేనేంటో తెలుసుకోవడానికని మొదట్లో టెస్ట్ చేసుకున్నావు.
అప్పట్లో అది అర్థం కాకపోయినా నువ్వేంటో తెలిసిన తర్వాత నన్ను టెస్ట్ చేస్తున్నావని సరిపెట్టుకున్నాను. మరి ఇదేంటి రాజ్? నెల రోజులు మన జర్నీలో నేను నీకు ఇంత క్లోజ్ అయ్యాక ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న నేను ఎలా తీసుకోవాలి అని ఎదురు ప్రశ్నిస్తున్న సహస్ర ముఖంలో నెత్తుటి చుక్కలేదు. కన్నీళ్లు కక్కుతున్న కళ్ళల్లో జీవం లేదు. మనిషిలో చలనం లేదు. పాలిపోయిన తన ముఖాన్ని దోసెట్లోకి తీసుకొని క్యాజువల్గా అడిగాను అంటున్న రాజు మొహంలో మెయింటైన్ చేస్తున్న అదే స్మైల్. దీనికే ఏడవలా? ఐ నో మై సెల్ఫ్. ఐఎమ్ యువర్ బెస్ట్. బట్ ఆఫ్టర్ మీ మరొకరు నీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ నీకు నువ్వే రిపీట్ చేసుకుంటావు. ఇట్స్ ఎ జనరల్ థింగ్. ప్రతిదీ హార్ట్కి తీసుకోకు. ఏడ్చి ఫేస్ పాడు చేసుకోకు. 2 రోజుల ఫేస్ ఎలా షేడ్ అయిందో చూడు అంటూ బుగ్గల మీద కన్నీళ్లు తుడిచి పెదవులు తాకిస్తూ ఉంటే ఫోర్స్గా వెనక్కి తోసి రాజ్ చెంప చెల్లు మనిపించి అతగాడి కాళ్ల మీద నుంచి కిందకు దిగింది సహస్ర. నీకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోయిందే అని పళ్ళు బిగించి సర్రన పైకి లేచాడు రాజ్. నీ డ్యామేజ్ బ్రెయిన్ కి ఇటువంటి దరిద్రపు డౌట్స్ వస్తే నా హ్యాండ్స్ ఇలాగే వర్క్ చేస్తాయి అని అంకళమ్మలా ఊగిపోతూ ఆన్సర్ ఇచ్చింది సహస్ర. నేను అడిగిన దానిలో దరిద్రం ఏముందే? లైఫ్ ని ఈజీగా తీసుకొని ప్రాక్టికల్ గా పోతే టెక్నికల్ గా అన్ని కరెక్ట్. ఇక నీ ఫ్యాంటసీ ప్రపంచానికి ఫుల్ స్టాప్ పెట్టి రియాలిటీలో బ్రతకడం నేర్చుకో అని హెచ్చించిన గొంతుతో ఆర్డర్ వేస్తూనే గట్టిగా కొట్టిందనుకుంటా చంప మీద వేళ్లతో స్మూత్ గా హత్తుకుంటున్నాడు. రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. లైఫ్ మొత్తాన్ని ఫిల్టర్ చేసిన ప్రాక్టికల్ వైరాగ్యంలో బిందాస్ గా బతికేస్తూ అందరి ఎమోషన్స్ తో ఆడుకోవడం నీకు చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. టెక్నికల్ గా చెప్పాలంటే నీకన్నా ముందు నా లైఫ్ లో ఇంకో మగాడున్నాడు. నా మెడలో తాళి కట్టిన నా మొగుడు ముఖేష్ అని కోపాన్నంతా కట్టకట్టి అరిచి చెప్తున్న సహస్ర నోటి నుంచి ముఖేష్ పేరు వినడమే రాజ్ పిడికిలి బిగుసుకుంది. అందులోనూ తన నోటితో మొగుడు అని చెప్పడం కారం పూసినట్టు అనిపిస్తూ క్షణంలోనే రెడ్ పెయింట్ వేసినట్టు ఎర్రబడింది రాజ్మోహం. టెక్నికల్ గా లీగల్ గా నా మీద అన్ని రైట్స్ వాడికే ఉన్నాయి. నీకు నా ఎమోషన్స్ ఆడుకోవడం ఇష్టం, వాడికి నా శరీరంతో ఆడుకోవడం ఇష్టం. ఇలాగే మదవెక్కి మీద పడ్డాడు. యాక్సెప్ట్ చేయలేక పొడిచి పడేశాను. ఆడపిల్ల మనసా వాచ కర్మడ తన మనసులో నింపుకున్న వాడిని మాత్రమే తనలో కలుపుకుంటుంది. తాళి కట్టినందుకో అగ్రిమెంట్ చేసినందుకో ఎవ్వడిని పక్కలోకి రానివ్వదు. బొమ్మలా తన శరీరంతో ఆడుకొనివ్వదు. అగ్రిమెంట్ తో నువ్వు లాక్ చేశావని నీ బొడిలో కూర్చోలేదు. నీ తల తిక్కకి కనెక్ట్ అయ్యి ప్రేమించాను కనుకే ఇష్టంగా నన్ను నేను నీకు ఇచ్చుకున్నాను. నీ గతాన్ని పట్టించుకోకుండా నిన్ను నాలో కలిపేసుకున్నాను. ఇదంతా నీకు తెలియదా? తెలియకుండానే ఈ మూమెంట్స్ నాతో ఆస్వాదిస్తున్నావా అని నిలదీస్తూ ఉంటే ఆన్సర్ లేదు రాజు నుంచి. ముఖేష్ పేరు వినడమే వచ్చిన చికాకు ఆ క్షణం సహస్ర ప్రశ్నలతో వదిలేసిన వాడిలా కిల్లింగ్ స్మైల్ తో సహస్ర మణికట్టు పట్టుకుని దగ్గరికి తీసుకోవడానికి చూస్తే అయ్యగారి చేతిని విసిరి కొట్టి ముట్టుకున్నావో చంపేస్తా. పోయి దేశం మీద పడి నాకన్నా బెటర్ గా ఎవరైనా దొరుకుతారేమో ఇలాగే వడిలో కూర్చోబెట్టుకుని ఫిల్టర్ చేసుకో. నీ అప్పడ మొహం కోసం పడి చచ్చే వాళ్ళు చాలా మందిని ఉన్నారు. ఈలోపు నేను కూడా నీకన్నా బెటర్ మెంటల్ గాని చూసుకుంటా. నీకన్నా బెటర్ గా ఎవరు నన్ను మెస్మరైజ్ చేస్తారో ఫిల్టర్ చేసుకుంటా అంటున్న తనని ఫోర్స్ గా లాగి బెడ్ మీదకు తోసి మీదకు చేరాడు. ఏ నచ్చలేదా అని మండుతున్న కడుపు మంటతో రెట్టిస్తున్న సహస్ర హ్యాండిల్ చేసే విధంగా లేదు. బలంగా తన హ్యాండ్స్ బెడ్ కి లాక్ చేసిన రాజ్ తన ఫేస్ మీద ఫేస్ నిలిపి పిచ్చిగా అరుస్తున్న సహస్రను సూదంటి చూపులతో నిలువరించడానికి ప్రయత్నిస్తున్నాడు. మండు టెండలో కారం పూసి మిరపకాయలతో నిలబెట్టి మండకూడదంటే ఎట్టా? ఇక్కడ హంసపాప పరిస్థితి కూడా అదే. కావాలని రెచ్చగొట్టిన వాడికి కంట్రోల్ చేయడం తెలీదా? అయితే ఇక్కడ హంసపాప ఊహించిన దానికన్నా ఎక్కువగా పేలుతూ మన బలుపు బాబు హార్ట్ ని తన డీప్ ఎమోషన్ తో బద్దలు కొడుతోంది. నా నోట్లో నుంచి మరొకటి గురించి వింటేనే తిక్కతో రెచ్చిపోతున్నావు. మరి నీలో ఉన్న నన్ను ఎలా విడదీసి మాట్లాడుతున్నావు అని కన్నీళ్లతోనే ఉరుముతున్న సహస్ర విడిపించుకోవడానికి ఫోర్స్ గా ప్రయత్నిస్తోంది. బట్ బలుపు బాబు బాడీ ముందు సాలిగుడిలో చిక్కిన సీతాకోక చిలుకలా ఉంది సహస్ర ప్రయత్నం. ఇంచు కూడా కదిలే పరిస్థితి లేకుండా కాళ్లతో చేతులతో లాక్ చేసి
సహస్ర 2 హ్యాండ్స్ ఒక చేత్తో బిగించి రెండో చేత్తో తన కోపానికి తగ్గట్టు ఎగిరి పడుతున్న తలని మెడని పట్టుకుని కదపకుండా తిన్నగా నిలిపి, ఊరిమేటప్పుడు అందరికీ చెవులు మూసుకోవడం అలవాటు, బట్ నేను ఆ టైప్ కాదు. గాగుల్స్ పెట్టుకుని మరీ ఉరుముతున్న ఆకాశంలోకి చూసేవాణ్ణి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే ఎమోషన్ నీలో చూస్తున్నా అని బాబిచ్చిన క్లారిఫికేషన్ కి మళ్ళీ తిట్టడానికి తెరుస్తున్న హంసపాప పెదవులను తన పెదవులతో మూసేశాడు. పెదవి ఒత్తిళ్ల మధ్య అయ్యగారి ఫీలింగ్స్ తెలుస్తూ ఉన్న సహస్ర హార్ట్లోని బర్నింగ్ మాత్రం తగ్గడం లేదు. నిమిషాలు గడిచినా కన్నీళ్లాగని తన పెయిన్కి పెదవులు వదిలి చెంపకు చెంపను చేర్చి, నేను చాలా ప్రాక్టికల్గా మారిపోయాను, అలాగే నిన్ను కూడా అడిగాను, బట్ నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉంటే ఈ లోకంలో బ్రతకలేవు. ఈ అబ్బాయి చాలా మంచోడు, నాలాంటి ఆణిముత్యాలు బయట దొరకడం చాలా కష్టం. నా ప్రాపర్టీగా ఉన్నంత వరకు ఎటువంటి ట్రయల్స్ వేకు అని మిక్స్ చేసిన అన్ని డైలాగ్స్ ని చిన్న గుర్తుతో చెప్పిన రాజ్ చివరికి ఐఎమ్ సారీ అనడమే విడిపించుకొని చంపకు పీకింది. ఓసై హంస, సాఫ్ట్ గా చెప్తూ ఉంటే రెచ్చిపోతున్నావేంటే అని మళ్ళీ మీదకు వస్తున్న రాజ్ని బలమంతా కూడ తీసుకుని తోసేసి, నువ్వు ఆణిముత్యానివా? సిగ్గు లేదా మాట చెప్పడానికి? వింటే ఆ ముత్యం కూడా ఊరేసుకుని చస్తుంది. నువ్వు పెద్ద ఆనకొండవి, నా హార్ట్ కి చిల్లులు పెడుతూ నా ఎమోషన్స్ తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న మెంటల్ అనుకొండవి. నీలాంటి మెంటల్ గాడికి ఎలా పడిపోయానో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అని తిక్కతో రెచ్చిపోయి చీవాట్లు పెడుతున్న హంసపాప కోపాన్ని కూల్గా ఎంజాయ్ చేస్తూ ఉండగానే డిస్టర్బ్ చేస్తూ డోర్ సౌండ్ చేసింది. నా బాబుకి వీడికి వేరే పనే లేదు, పీక్ మూమెంట్స్ లో వచ్చి డిస్టర్బ్ చేస్తారు అని ఎదురెట్ ఫీల్తో హంసపాప నోరు నొక్కేసి, నీ బాబాయ్ గాడు వచ్చాడు, నువ్వు పెళ్ళల్ల రెచ్చిపోయి అరుస్తుంటే వాడు ఇంకేదో అనుకొని ఫిక్స్ అయిపోతాడు. ఆ ఛాన్స్ వాడికి ఇవ్వదలుచుకోలేదు. ఫస్ట్ డ్రెస్ సెట్ చేసుకొని నెక్స్ట్ నీ మైండ్ కూడా సెట్ చేసుకో అని అంటుంటే నోరు నొక్కినందుకు గాను విడవమని చేతుల మీద చటా చటా పీకుతున్న హంసపాపని వాష్రూమ్ లోకి తోసి, ఫుల్ స్లీప్ వేసా, నైట్ బెడ్ మీద చెప్తా నీ పని అని పళ్ళు బిగించి వార్నింగ్ ఇస్తూనే డోర్ లాక్ చేశాడు. ఆ తర్వాత సహస్ర పెట్టిన కేకలకు రూమ్ లో సైలెంట్ అయ్యేలోపు తన హెయిర్ అండ్ సూట్ సరి చేసుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే, ఏంట్రా ఎంతసేపు అని విసుక్కుంటూ లోపలికి వచ్చాడు అభి. నేనేమన్నా బ్యాచులర్ అనుకున్నావా మామ, తేర్చుకొని కూర్చోడానికి? నా ప్రైవసీని డిస్టర్బ్ చేసిందే కాకుండా నన్నే క్వశ్చన్ చేస్తావా అన్నాడు డిస్టర్బ్ చేసిన ఇరిటేషన్ మొత్తం ముఖంలోకి చేర్చి. బాబు గారి ఇరిటేషన్ కి చిన్న స్మైల్ తో రూమ్ అంతా కళ్ళు తిప్పుతూ, సహస్ర ఉందా అని అడిగాడు బిగించిన చేతుల నుంచి తన మెడ కూడా విడిపించుకుంటూ. వాష్రూమ్ వైపు కళ్ళతోనే చూపించి ఫ్రిడ్జ్ దగ్గరికి పోతున్న రాజ్ షర్ట్ పట్టుకొని వెనక్కి లాగి, ఫస్ట్ ఇవి చూడు అంటూ ఫైల్స్ చేతిలో పెట్టాడు. ఒకటి ఆ ముఖేష్ గారిది, రెండోది చతుర్వేది కాటన్స్. ఫస్ట్ ఈ గోల వదిలితే నెక్స్ట్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని అన్నాడు. పోస్ట్ పోన్ చేసుకున్నాను మామా అంటూ ఒక ఫైల్ ఓపెన్ చేసే రాజ్ కళ్ళకు మొదటిగా కనిపించింది సహస్ర పేరెంట్స్ ఫోటో. త్రినాథ్ చతుర్వేది, కీర్తన అని నేమ్స్ మెన్షన్ చేసి ఉన్న ఆ ఇద్దరి మధ్యలో చిన్ననాటి సహస్ర ఫోటో. ముగ్గురులో ఇది అని చెప్పలేని ఒక కాంతి. సహస్ర ముఖంలో కల్మషం తెలియని స్వచ్ఛమైన నవ్వు. తండ్రి చేతిలోని చిన్ననాటి సహస్ర ఫోటోని వేళ్లతో తడుముతున్న రాజ్ కళ్ళు తడితేరాయి. నాన్న చనిపోయే ముందు రోజు కూడా ఆయన గుండెల మీద పడుకున్నా అని అంతకు ముందే సహస్ర చెప్పిన మాటలు మళ్ళీ అతని చెవుల్లో వినిపిస్తూ ఉంటే, చాలా ఇష్టం రా వాళ్ళ ఫాదర్ అంటే, బట్ దాన్ని మోసం చేసి తెలియని వయసులోనే వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్న రాజ్ గొంతులో ఎమోషన్ గమనించిన అభి తన షోల్డర్ ప్రెస్ చేస్తూ, ఆడపిల్లలు అంతేరా, ఎక్కువగా ఫాదర్తో అటాచ్మెంట్ పెంచుకుంటారు. ఆ అటాచ్మెంట్ మరిపించే పార్ట్నర్ దొరికితే అంతకన్నా సంతోషంగా ఉంటారు అని కన్విన్స్ గా చెప్తూ ఉంటే, అంతకు మించి అటాచ్మెంట్ పెంచుకుంది నా మీద అన్నాడు రాజ్ ఏదో లోకంలో ఉన్నట్టే. అప్పటి వరకు షోల్డర్ మీద ఉన్న అభి చెయ్యి బరువుగా కిందకి జారిపోతే తలెత్తి చూసిన రాజ్కి తన నోరు జారి ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ కి సీరియస్ గా చూస్తున్న అభి క్వశ్చన్ మార్క్ కోపానికి, నిలవని అటాచ్మెంట్ కోసం ఫైట్ చేసిన యూజ్ ఏముంది మామ, పిడికిడంత ప్రేమ కోసం నిజంగానే అల్లాడిపోతుంది. నిజం చెప్పి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఏదో ఇలా మేనేజ్ చేస్తున్నా, నువ్వు సీరియస్ అయ్యి చెడగొట్టకు మామా అని
ఎప్పటిలా తన యాటిట్యూడ్తో అభిని హ్యాండిల్ చేస్తున్నాడు. మెంటల్ నా కొడక, తెలిసి కూడా తనతో ఆడుకుంటున్నావు అని రాజ్ కాలర్ బిగిస్తే ఇంతలోనే వాష్రూమ్ డోర్ సౌండ్ అయింది. నాకు తెలిసి నా డెస్టినీ మారదు, దానికి తెలిస్తే మాత్రం నా రిక్వైర్మెంట్ తీరదు. మూసుకొని కామ్గా ఉండు మామా అని విడిపించుకొని ఫైల్స్ ని దాచేసి వెళ్లి బయట నుంచి వేసిన లాక్ తీశాడు. ఎర్రటి మొహంతో బయటకు వచ్చిన సహస్రను చూడడమే, ఏమైంది సహస్ర, ఏడ్చావా అంటూ దగ్గరికి వస్తున్న ఆమె కాలర్ పట్టుకుని పక్కకు లాగాడు రాజ్. మా ఇద్దరి మధ్యన పర్సనల్ లొల్లి చాలా ఉంది, దూరకుండా పో బయటికి అని వార్నింగ్ ఇచ్చి అభిని వదిలి వీళ్ళ గొడవ పట్టించుకోకుండా వెళ్లి ఫోన్ తీసుకుని కాల్ చేస్తున్న సహస్రను కళ్ళు చిన్నవి చేసి చూస్తూ దగ్గరికి వచ్చి, ఎవరికి ఫోన్ అని డౌట్ గా అడిగాడు. నీకున్నంత విశాలమైన హృదయం నాకు లేదు, పర్ఫెక్షన్ కోసం వాడికి విడికి కాల్ చేయడానికి అని కౌంటర్ ఇచ్చిన హంసపాపని బిగించిన పిడికిలితో పెదవిని పళ్ళు కింద కొరుకుతూ, ఎక్స్ట్రాలు చేయకుండా ఆన్సర్ చెప్పు అని కసిరాడు. బాబు కోపానికి నవ్వుకుంటూ అభి సహస్ర పక్కకు చేరితే అతనికి చెప్పింది, చైర్మన్ సార్ నా కోసం ఒక కార్ పెట్టి దానికి ఒక డ్రైవర్ని కూడా పెట్టారు, అతనికి కాల్ చేస్తున్నాను చెప్పండి అన్నయ్య అని పాప పండిస్తున్న వెటకారానికి మండిపోతూ అభిని చూస్తున్నాడు రాజ్. వాడికి చెప్పక్కర్లేదులే, బాగానే అంటుకుంది అంటూ దొరికిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా సహస్రతో జత కట్టాడు అభి. డ్రైవర్ కి వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసిన సహస్ర ఈయన గారి తిక్క కోసం ఎవ్వరి ఎమోషన్స్ తో అయినా నిర్దాక్షిణ్యంగా ఆడేసుకుంటాడు. జాగ్రత్త అన్నయ్య, మనలాంటి సెన్సిటివ్ హృదయాలు ఇటువంటి తిక్క బుర్రలకు దూరంగా ఉండడమే మంచిది అని బలుపు బాబుని పాయింట్ చేస్తూ ఆమెకి అడ్వైస్ చేసి వెళ్ళిపోయింది సహస్ర. హంసపాప వదిలి వెళ్లిన ఫ్రస్ట్రేషన్ లో ఆమె మీద పడ్డ మన బలుపు బాబుని ఆయన గారి తిక్కని కంట్రోల్ చేయడానికి అరగంట పైనే పట్టింది పాపం మన లాయర్ సాబ్కి. ఒరేయ్, ఇక చాలరా, నీ తిక్కకి తను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది, తన దగ్గర తప్పు లేదు, దానికోసం నా మీద పడడమే మహాపాపం. ఈ తిక్క ఆ ముఖేష్ గడి దగ్గర చూపించు, వాడి స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టి చతుర్వేది కాటన్స్ ను నా చెల్లికి ప్రెజెంట్ చేయి, చాలా హ్యాపీ అవుతుంది అని బలుపు బాబు ఫ్రస్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు అభి. నాకన్నా ఎక్కువ కనెక్ట్ అయ్యాడు నా బాబు దానికి, చూసావా, దానికోసం ఒక కారు పెట్టి అందులో ఒక డ్రైవర్ని కూడా పెట్టాడు. ఇప్పుడు ముఖేష్ గడి స్టోరీకి ఫుల్ స్టాప్ పెడితే సహస్ర ఐడెంటిటీ రివీల్ చేయమని నా బాబు వచ్చి నా మీద పడతాడు. నాకున్న టైం చాలా తక్కువ, ఇప్పుడు రిస్క్ తీసుకోలేను అని స్ట్రెస్ చేసి చెప్తూ అప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటే, మెంటల్ అరా నీకు, నీ స్వార్థం కోసం వాడిని అలా వదిలేస్తావా అని సీరియస్ అయ్యాడు అభి. చా, ఏంటి మామా అంత చీప్గా ఆలోచించావు, జస్ట్ కామ పెట్టానంతే, నా హంస పాప మీద ఎమోషన్తో నాతో పోటీ పడ్డావో పగిలిపోతుంది నీకు అని వార్నింగ్ ఇచ్చి మారిపోయిన అభిమోహానికి కన్ను కొట్టి, మాయలాడి అందరినీ మాయ చేసేస్తుంది అని హంస పాపకి కితాబిస్తూనే ఫోన్ తీసుకొని సహస్రకి ఫోన్ కొట్టాడు. కాస్త దూరంగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసిన సహస్రకి, 11 కల్లా బెడ్రూమ్ లో ఉంటాను, ఇన్సైడ్ పర్మిషన్ లేదుగా, అవుట్ సైడ్ ప్రిపేర్ చేసుకో అని ఆర్డర్ వేసిన బాబుకి సైలెంట్ గా రిప్లై ఇచ్చి కాల్ కట్ చేసింది సహస్ర. మరి ఈ గిల్లి కజ్జాలు ప్రణయ కలహాల మధ్యనే దేహాల దాహాలు తీరి మరో ప్రాణానికి సహస్ర ప్రాణం పోయినుందా? జయదేవ్ గారిని కలిసిన సహస్ర మానస గారికి ఎప్పుడు ఎలా ఎదురుపడుతుంది? ఆరిపోతున్న వంశ దీపానికి ఆయువు పోస్తున్న తనను ఆ దేవుడే ఆ ఇంటికి చేర్చుతాడా? రాజ్ పరిస్థితి సహస్ర తెలుసుకోగలుగుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.